వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ 10,000 ఓట్లు ఓటర్స్ ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని తద్వారా పులివెందుల్లో మేము గెలిచామని జబ్బలు జరుగుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు. రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీ కర్మ ఏ కర్మగా పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అధికార మదం ఉంది, మరొక 3 ఏళ్ళు ఉంటుంది, 3.5 ఏళ్ళు ఉంటుంది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే, భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక, గెలిచినట్టు మీరు చిత్రీకరిద్దాం అనుకుంటే కనుక ఇళ్ళకి కానీ పండగ కాదు. ఖచ్చితంగా మరో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో, ఏ కర్మ అనుభవించబోతారో, మీ కర్మ పగవాడికి కూడా రాగోదని మీరు ఏడ్చే రోజు వస్తుందని కూడా మీరు గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ, అలాగే ఎన్నికల కమిషన్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడొచ్చాం. ఈ రకంగా మీరు చూస్తూ కూర్చుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి, కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీరు గట్టిగా